జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వాటిట్లలో డిఫరెంట్ కొత్తది అలా మిడిల్ క్లాస్కి స్థలాలు లేకపోవడం అన్నటువంటిది. స్థలాలు కొనుక్కోవాలంటే ఇవాళ మార్కెట్ వాల్యూలో అదిరిపోతుంది. ఆ మధ్యకాలంలో నేనే చాలాసార్లు కనీసం ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి మిడిల్ క్లాస్ వాళ్ళు మీ జీవితకాలం మీ పేరు చెప్పుకుంటారని అనేక సార్లు వీడియోలు చేశా. అటు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తావించాను, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తావించాను. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కునేటటువంటి వాళ్ళకి కానీ కట్టుకునే వాళ్ళకి కానీ ఇస్తూ వచ్చింది. అయితే మధ్యతరగతికి అది, పేదలకు వచ్చేటప్పటికి ఉచితంగా ఇల్లు 1,80,000 2,80,000 ఇస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇల్లు అనేటువంటి దాన్ని కట్టిస్తానికి ముందుకు వస్తారేమో అనుకుంటే అది కాదు. కానీ ఒక మంచి హామీ ఇచ్చారు. ఇంటి స్థలం ఏదైతే ఆ మధ్యన కూడా చెప్పారు కానీ వర్కౌట్ కాలేదు. ఈ దఫా అయితే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు చెప్పిన 2 ఏళ్ల పాటు 2,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి మధ్యతరగతికి ఫ్లాట్లు, నాట్ ఫ్లాట్స్ అంటే కన్స్ట్రక్ట్ అయినటువంటి అపార్ట్మెంట్లు కాదు, ఖాళీ ఫ్లాట్లని ఇస్తానని ప్రకటించారు. తక్కువ ధరలో, మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో ఫ్లాట్లు ఇస్తానన్నటువంటిది ఎన్నికల హామీగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి.